data center will open up a lot more opportunities, right? ఇంతవరకు లేనిది ఇప్పుడు ఒక కొత్తది అండ్ దట్ స్కేల్ మనం స్టార్ట్ చేస్తున్నాం అంటే దానివల్ల ఆబ్వియస్గా చాలా పాజిటివ్స్ ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబీపీ దేశం. ప్రస్తుతం గూగుల్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. అటు విద్యావంతుల నుంచి సామాన్యుల వరకు గూగుల్ గురించి ప్రతి ఒక్కరి మొబైల్స్లోనూ గూగుల్ చూస్తూనే ఉంటారు. ఏ అవసరం వచ్చినా సరే వారికి ఒక పాట ప్లే చేసుకోవాలన్నా, ఒక వీడియో ప్లే చేసుకోవాలన్నా హాయ్ గూగుల్ అంటూ కూడా దాన్ని ఆశ్రయించే పరిస్థితి ఉంది. ఇంతగా ప్రజల్లోకి చొచ్చుకుపోయినటువంటి గూగుల్ సంస్థకు సంబంధించిన ఏషియా మార్కెటింగ్ సంబంధించిన రీజనల్ డైరెక్టర్ మన కాకినాడ అమ్మాయిని మీలో ఎంతమందికి తెలుసు? ప్రస్తుతం ఆమె మనతో ఉన్నారు. ఆమె ఎవరో కాదు, నిహారిక గారు. కాకినాడ విద్యాభ్యాసం, కాకినాడలో పుట్టి పెరిగి ప్రాథమిక విద్య నుంచి అటు గూగుల్ సంబంధించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థకు సంబంధించి రీజనల్ డైరెక్టర్ స్థాయికి ఎదిగినటువంటి నిహారిక మనతో ఉన్నారు. ఓడలరేవు బీవీసీ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రస్తుతం యువగల 2026 ప్రోగ్రామ్ అయితే అత్యంత ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఆమె గెస్ట్గా హాజరయ్యారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాకినాడ అమ్మాయి అవ్వడం చాలా గర్వకారణంగా ఉంది మాకు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ ప్రాంతాన్ని మీరు అంటే ఈ స్థాయికి ఎదగడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. lot of growing up experiences are because of my times at Kakinada. So when I look back, చాలా సంతోషంగా ఉంటుంది. ఓకే మేడం, అంటే మీరు విద్యాభ్యాసం అంతా కూడా ఇక్కడే కాకినాడలో జరిగింది. ఆ స్థాయికి ఎలా స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళారు? ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు అండి. కాకినాడలో స్కూలింగ్ చేశాను, ఇంటర్ చదివాను. దాని తర్వాత బిట్స్ పిలానీలో అండర్ గ్రాడ్యుయేషన్ అయింది. దాని తర్వాత ఐఎస్బీలో చదువుకున్నాను MBA. సో ప్రతి స్టేజ్ ఆఫ్ కెరియర్ ప్రోగ్రెషన్తో ఒక్కొక్క ఆర్గనైజేషన్కి వెళ్ళి అలాగ కెరియర్ ప్రోగ్రెస్ అయిందండి. ప్రధానంగా ఇప్పుడు చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లక్షలాది మంది రోజు అంటే ప్రతి అకాడమిక్ ఇయర్ నుంచి బయటకు వెళ్తున్నారు, అంటే ఆయా బ్రాంచ్ల నుంచి వెళ్తున్నారు. అంటే ఎందుకు ఈ మధ్య కాలంలో ఇంజనీరింగ్ సబ్జెక్ట్ విషయంలో అంటే విద్యార్థుల విషయంలో కొంత ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది అనుకోవచ్చు? జాబ్ లాస్ గురించి కాదండి. వీఆర్ గోయింగ్ త్రూ అ బిగ్ చేంజ్ విత్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్, రైట్? AI/ML ఇస్ అ వెరీ రియల్ థింగ్. ఇప్పుడు మనం ఈ వీకే ఢిల్లీలో AI ఇండియా సమ్మిట్ అవుతుంది కదా. సో టెక్నాలజీ మారుతుంది. సో వెన్ బిగ్ చేంజెస్ లైక్ దిస్ హ్యాపెన్, relevance of skill sets to the job market also changes. సో మనం ఆ స్టేజ్లో ఉన్నాము కాబట్టి కొంచెం చేంజెస్ అది చూస్తూ ఉంటాం. మీరు ఈ మన ఢిల్లీలో జరుగుతున్న సమ్మిట్ గురించి ప్రస్తావించారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్న అడగదలుచుకున్నాను. అంటే మొన్న గుల్గారి యూనివర్సిటీకి సంబంధించి ఒక ప్రజెంటేషన్ చేశారు, అది మీకు కూడా తెలుసు. ఏమనుకోవాలి అసలు ఈ విషయాన్ని? అంటే ఒక చైనా ప్రోడక్ట్ని పట్టుకొచ్చి మేమే తయారు చేస్తామని చెప్పుకోవడం విషయంలో ఈరోజు దేశం పరువు పోయిందని సోషల్ మీడియా కోడేకు వస్తుంది. ఎలా చూడాలి దీన్ని? అంటే ఎథిక్స్ అన్నవి ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్ అండి. దాంట్లో దేర్ ఆర్ నో షేడ్స్ ఆఫ్ గ్రే. సో ఆ సిచ్యువేషన్లో ఏమైంది అని దాన్ని బట్టి ఇట్స్ అప్ టు అస్ టు డిసైడ్ ఆన్ వెదర్ ఇట్ ఇస్ ఆన్ ద బ్లాక్ సైడ్ ఆర్ ద వైట్ సైడ్. అంటే ఏం జరిగింది అన్నది ఇన్ఫర్మేషన్ అంతా ఆల్రెడీ మీడియాలోనే ఉంది. సో నేను దానికి స్పెసిఫిక్గా మళ్ళీ ఏమీ చెప్పక్కర్లేదు. ఓకే, అంటే మేక్ ఇన్ ఇండియా అనే నినాదంతో భారత ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది. ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకుంటే ప్రభుత్వం అటు సాంకేతిక విద్యను సంబంధించి టెక్నికల్ ఇన్స్టిట్యూట్ని ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు? మనకిప్పుడు మన గవర్నమెంట్ ఆల్రెడీ చాలా ఇన్నోవేషన్ని స్పాన్సర్ చేస్తుంది, రైట్? స్కిల్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్, ఎన్వైర్న్మెంట్ టు డూ బిజినెస్ ఈజ్ ఇంపార్టెంట్, ఎన్వైర్న్మెంట్ టు నర్చర్ ఇన్నోవేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ మేక్ ఇన్ ఇండియా అన్నది దర్ ఇస్ జస్ట్ సో మచ్ ఆఫ్ పొటెన్షియల్. ఎందుకంటే మన కంట్రీలో ద బిగ్గెస్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ ఇస్ ఆర్ టాలెంట్ పూల్, ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ టాలెంట్. సో దాన్ని మనం బాగా యూటిలైజ్ చేసుకుంటే అప్పుడు ఇట్ విల్ హెల్ప్ అస్ విత్ నేషన్ బిల్డింగ్. ప్రధానంగా అటు టెక్నికల్ ఎడ్యుకేషన్లో కానీ మామూలు సాధారణ డిగ్రీ ఎడ్యుకేషన్లో కానీ బట్టి పట్టే విధానం ఎక్కువగా ఆనాటి నుంచి ఇప్పటికీ కూడా కొనసాగుతూ వస్తుంది. ఇదే నేపథ్యం వలన వెనుకబడిన పరిస్థితి అయితే ఉందని చాలామంది నిపుణులు చెప్తుంటారు. ఇది ఎలా చూడాలి? మనం ఎలా దీన్ని సరిదిద్దాలి? ఇప్పుడు మనకి ఒక నేషన్ గ్రో అవ్వాలి అంటే కంట్రీలో ఉన్న ప్రాబ్లమ్స్ని టెక్నాలజీ ద్వారా సాల్వ్ చేయాలి. దానికి మన ఎడ్యుకేషన్ నీడ్స్ టు హెల్ప్ అస్ బికమ్ రెడీ ఫర్ దట్. సో బట్టి పట్టే ప్రధానంలో కెరియర్ అంతా స్కూలింగ్ అంతా ఉట్టి బట్టి పట్టేలానే అయితే దాన్ని అప్లై చేసుకుంటున్నది స్టూడెంట్స్కి అంతగా అలవాటు అవ్వదు.
స్టార్టింగ్లో బట్టి పట్టడం, దాని తర్వాత క్రమేపీ నెక్స్ట్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళినప్పుడు అప్లికేషన్ అనేది అలవాటు అవుతాయి. అప్పుడు మన స్టూడెంట్స్ విల్ గియర్ టువర్డ్స్ హెల్పింగ్ ద నేషన్ గో ఫార్వర్డ్. సో డెఫినెట్గా థియరీ ప్లస్ ప్రాక్టికల్, థియరీ ప్లస్ అప్లికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి అదేవిధంగా టెక్నికల్కి సంబంధించిన ఏ రంగమైనా కూడా ఏఐ భర్తీ చేస్తుంది. రాబోయే రోజుల్లో ఏఐ చాలా కొన్ని ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది సాధ్యమనుకోవచ్చా? ఏఐ వల్ల చాలా మారుతాయండి. మనం ఒక ఫ్యూ డికేడ్స్ ముందు ఇంటర్నెట్ లేకుండే, ఇప్పుడు మనం ఇంటర్నెట్ లేకుండా అసలు వి కాంట్ స్టార్ట్ అవర్ డే. ప్రతిదీ ఇంటర్నెట్తోనే అవుతుంది. ఏఐకి కూడా అంత పవర్ ఆర్ మోర్ దెన్, సుందర్ పిచ్చై అంటారు, ఏఐ ఈజ్ ఈక్వలెంట్ టు ద ఇన్వెన్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆర్ ఫైర్. ఆ లెవెల్కి ఏఐ హ్యాస్ ది అబిలిటీ టు ఇంపాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ద మ్యాన్ కైండ్ ఇన్ అ పాజిటివ్ వే. ఏఐ వల్ల ఇప్పుడు డిఎన్ఏ చూసి ఈ డిఎన్ఏ వల్ల ఎలాంటి ఇంప్లికేషన్స్ ఉంటాయి అన్నది మెడికల్ రీసెర్చ్ అడ్వాన్స్మెంట్స్ ఇంతకాలం చేయలేనిది ఏఐ వల్ల చేయగలుగుతున్నాం ఇప్పుడు. సో ఏఐ వల్ల చాలా చాలా పాజిటివ్స్ ఉన్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ వేర్ కాంపిటీషన్ కెన్ కైండ్ ఆఫ్ టేకర్స్. సో చాలా ఎక్సైటింగ్ అండ్ ప్రామిసింగ్ టైమ్స్, బట్ ఆల్సో టైమ్స్ వేర్ స్పెషలైజేషన్ బికమ్స్ మోర్ ఇంపార్టెంట్. ఈ ఇంజనీరింగ్కి సంబంధించి ఇప్పుడు చాలామంది విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు మీరు. అంటే వాళ్ళు ఎటువంటి పరిణితిని మీరు గమనించారు? వాళ్ళు ఇంకా అంటే వాళ్ళు రేపన్నాక జాబ్ సాధించే విషయంలో కానీ వాళ్ళ యొక్క అంటే ఏ ఇయర్తో పాల్గొన్నారు మీరు నాకు తెలియదు, కానీ వాళ్ళలో ఎటువంటి పరిణితిని మీరు గుర్తించారు? మిక్స్డ్ గ్రూప్ అండి. చాలా ఇంక్విజిటివ్నెస్, క్యూరియాసిటీ ఉండింది అందరిలోనూ. వాళ్ళ కెరియర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలని ఒక తపన ఉండింది. నేను చెప్పే పర్స్పెక్టివ్స్ అంతా కూడా వాళ్ళు జస్ట్ విని వదిలేయటం కాదు, అందరూ ఆలోచించడం మొదలుపెట్టారనమాట. సో ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ద స్టూడెంట్స్. ఇంకొక విషయం మేడం గారు, అంటే నాకు లోతుల్లోకి వద్దు కానీ అంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గూగుల్ డేటా సెంటర్ వైజాగ్లో స్టార్ట్ చేసింది. దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అందులో పనిచేస్తున్న కీలకమైన ఉద్యోగిగా ఉన్న మీరు. చాలా హ్యాపీ అండ్ ప్రౌడ్ మొమెంట్ అండి ఫర్ గూగుల్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా అండ్ స్పెసిఫికలీ మన వైజాగ్లో ఫర్ ద డేటా సెంటర్. ఐ బిలాంగ్ టు దిస్ ప్లేస్, సో ఒక సెన్స్ ఆఫ్ పర్సనల్ ప్రైడ్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అండ్ దర్ ఇస్ జస్ట్ సో మచ్ ఆఫ్ ఎక్సైటింగ్ థింగ్స్ దట్ ఆర్ లైన్డ్ అప్. ఆంధ్రప్రదేశ్కి అంటే ముఖ్యంగా గ్రీన్ సిటీ అయినటువంటి వైజాగ్కి ఇది జీవనాడిలాగా ఉండే అవకాశం ఉందనుకోవచ్చా? Vizag has always been a very thriving place అండి. అది మన port, it's always had a lot of influence of different cultures also coming together. Google Data Center will open up a lot more opportunities, right? ఇంతవరకు లేనిది ఇప్పుడు ఒక కొత్తది అండ్ దట్ స్కేల్ మనం స్టార్ట్ చేస్తున్నాం అంటే దానివల్ల ఆబ్వియస్గా చాలా పాజిటివ్స్ ఉంటాయి. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాట్ ద పాజిటివ్స్ విల్ బి. గూగుల్ డేటా సెంటర్ గురించి కొన్ని నెగిటివ్ ప్రచారం జరుగుతుంది కదా, దాన్ని కొట్టిపారేయచ్చు అనుకోవచ్చా? ఏ న్యూస్కైనా పాజిటివ్ నెగిటివ్ అనేది ఉంటుందండి. సోషల్ మీడియా వల్ల ద అమౌంట్ ఆఫ్ యాక్సెస్ వల్ల ఎనీథింగ్ పాజిటివ్ విల్ హ్యావ్ అ ఫ్లిప్ సైడ్ టు ఇట్. సో ఇట్స్ అ ప్యాకేజ్, అంతే మనం తీసుకోవాల్సింది. మీ స్థాయికి ఎదగాలంటే విద్యార్థులు, ఇప్పుడు మీరు ఇంటరాక్ట్ అయిన విద్యార్థులు అందులో ఎవరొకరు ఎదగాలంటే వాళ్ళు ఎటువంటి క్రమశిక్షణ అవసరం, ఏ విధంగా ముందుకెళ్ళాలి ఇక్కడి నుంచి? సో నేను స్టూడెంట్స్తో కూడా చెప్పానండి, లైఫ్ లాంగ్ లెర్నింగ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఉంటున్న టైమ్స్లో టెక్నాలజీ చేంజెస్ సో ఫాస్ట్. సో మనం ఇంజనీరింగ్లో చదువుకున్నాము, ఎంటెక్లో చదువుకున్నాము, ఆ ఫౌండేషన్తో సరిపోదు, అది మనకి ఎంట్రీ. కాన్స్టెంట్గా మనల్ని మనం అప్స్కిల్ చేసుకుంటూ కాన్స్టెంట్గా మనం ఇంకా మన లెర్నింగ్ కోషెంట్ అనేది పెంచుకుంటూ ఉండాలి. అదే కాకుండా టెక్నికల్ స్కిల్స్తో పాటు హోలిస్టిక్ ప్రొఫెషనల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, లీడర్షిప్ ఎలా డెవలప్ చేసుకోవాలి, టీమ్ వర్క్ అండ్ కొలాబరేషన్ ఎలా డెవలప్ చేసుకోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి. వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు మల్టిపుల్ టీమ్స్ వర్క్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి డిఫరెన్సెస్ వస్తాయి. కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ టువర్డ్స్ అ ఫార్వర్డ్ లుకింగ్ అవుట్కమ్ ఎలా డెవలప్ చేసుకోవాలి. ఇలాంటి స్కిల్స్ ప్లస్ స్ట్రాంగ్ కోర్ స్పెషలిస్ట్ స్కిల్స్ and continuous learning and hard work. I think that is అది మీ కెరియర్లో అవ్వచ్చు, నా కెరియర్లో అవ్వచ్చు, అందరికీ కావాల్సిందే. ఒత్తిడి విషయంలో మేడం చాలామంది కూడా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యం ఎటువంటి పర్యవసానాలు జరుగుతున్నాయి మనకు తెలియదు ఏం కాదు. అంటే సూసైడ్ అటెంప్ట్స్ కానీ, లేకపోతే దూరం నుంచి ప్రపంచం దూరంగా వెళ్ళిపోవాలనే కోరికలు విచిత్రమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. దీన్ని అధిగమించాలంటే స్టూడెంట్స్, ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎలా వాళ్ళు అధిగమించే అవకాశం ఉంది? అది చాలా అన్ఫార్చునేట్ అండ్ చాలా బాధాకరమైన విషయాలండి అవి అయినప్పుడు. జనరల్గా స్టూడెంట్స్కి పేరెంట్స్తోనూ టీచర్స్తోనూ ఒక హెల్దీ
రిలేషన్షిప్ ఉంటే వాళ్ళు ఏమైనా డిఫికల్ట్ టైమ్స్ అండ్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు కమ్యూనికేట్ చేయగలుగుతారు. సో మెనీ టైమ్స్ స్టూడెంట్స్కి ఏంటి అంటే నాకు ఒక ప్రాబ్లం వస్తే నేను ఎవరితో వెళ్ళి మాట్లాడాలి అనేది అంతగా ఐడియా అంత క్లియర్గా తెలియకపోవటం వల్లే ప్రెషర్ అనేది బిల్డ్ అవుతుంది. సో డెఫినెట్లీ right environment within households and right environment within organizations will be very important. చాలా మంది ఇప్పుడు ఆర్గనైజేషన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ బీవీసీ చూసుకున్నా సరే there are a lot of counselors who are available to help students out as well. So and career is not a sprint, it is a marathon. రైట్. సో మనం అలాగ అనుకునేసరి చాలాసార్లు ప్రెషర్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ అవ్వకపోతే కెరియర్ పోయింది, ఆ సంవత్సరం అవ్వకపోతే కెరియర్ పోయింది అని చెప్పి మన టైం ఈ టైం ఈ విడ్లో అయిపోతే ఇంకేమీ లేదు అన్న దానివల్ల ప్రెషర్ ఎక్కువ అవుతుంది. కెరియర్ అనేది గోయింగ్ బ్యాక్ టు వాట్ ఐమ్ సెయింగ్ ఇట్స్ అబౌట్ లైఫ్ లాంగ్ లెర్నింగ్, కంటిన్యూస్ హార్డ్ వర్క్. సో ఆ మైండ్ సెట్ కొంచెం పెరిగితే కూడా కిడ్స్ ఇంకా కొంచెం స్టేబుల్గా ఉంది. ఫైనల్గా మేడం, ఈ బీవీసీ ఇన్స్టిట్యూట్కి మీరు గెస్ట్గా వచ్చారు ఈ రోజుని. ఇది జిల్లాలోనే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే మొట్టమొదటి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజు అదే ఎథిక్స్తో అదే విలువలతో ఇక్కడ కొనసాగుతున్న పరిస్థితి నీట్గా ఉంది. అంటే ఇక్కడికి వచ్చారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేడం చైర్పర్సన్తో కూడా మాట్లాడారు. ఎలా ఉంది మీకు ఈ కోనసీమ ప్రాంతం రావడం ఎలా ఉంది? కోనసీమ ప్రాంతానికి రావటం అంటే ఇట్స్ లైక్ విజిటింగ్ మై చైల్డ్హుడ్ అండి. చాలా మంచి చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ గుర్తొచ్చాయి. ఈ క్యాంపస్లోకి అడుగుపెట్టిన వెంటనే ఎనర్జీ ఆఫ్ ద క్యాంపస్, ఎక్సైట్మెంట్ ఆఫ్ ద క్యాంపస్ అసలు ఇట్ వాజ్ అన్మిస్సబుల్. సో అదే నేను చైర్పర్సన్ గారికి కూడా చెప్పాను దట్ ఇట్ ఈస్ సో గ్రేట్ దట్ ఆఫ్టర్ 7 years ఈ ఫెస్ట్ మళ్ళీ అవుతుంది. స్టూడెంట్స్ అందరూ కాలేజ్ స్టూడెంట్సే కాదు బయట నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చారు. సో ఐ హోప్ దట్ ఈ స్టాల్స్ అవన్నీ పెట్టారు, బూత్స్ పెట్టారు. సో దే ఆర్ గెటింగ్ దేర్ బెస్ట్ టాలెంట్ అవుట్ అండ్ ఐ విష్ ద కాలేజ్ అండ్ ద స్టూడెంట్స్ వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఇది పరిస్థితి విద్యార్థులకు సంబంధించి, ముఖ్యంగా సాంకేతిక విద్యను అభ్యసించే విద్యార్థులకు సంబంధించి మోరల్ వాల్యూస్తో పాటు వారు నేర్చుకున్న అంశాన్ని పదే మననం చేసుకుంటూ అదేవిధంగా ముందుకు సాగడంతో మెయిన్ కాన్ఫిడెంట్ లెవెల్స్ పెంచుకుంటూ వాళ్ళకు ముందుకు సాగాలని చెప్తున్నారు. అదేవిధంగా గూగుల్ డేటా సెంటర్ విషయంలో అంటే వైజాగ్లో ఏర్పాటు చేయడం వలన అటు అనేక మందికి ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా అభివృద్ధి విషయంలో కూడా ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతంగా వైజాగ్ ఉంది. అదేవిధంగా ఈ గూగుల్ డేటా సెంటర్ వలన మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని మేడం నిహారిక చెప్తున్నారు. ఏబీపీ దేశం నుంచి సుధీర్.